సో మిరాయి టీజర్ అయితే రిలీజ్ అయిపోయింది కదా, నాకైతే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి దాని మీద. 1 year బ్యాక్ ఎప్పుడో తెలీదు ఒక టీజర్ అయితే రిలీజ్ అయినట్టుంది, టీజర్ ఆర్ సారీ పోస్టర్ అయితే రిలీజ్ అయినట్టుంది. సో అప్పటి నుంచి ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి నాకు దాని మీద. సో చూసేద్దాం, చూస్తూ మాట్లాడుకుందాం. జరగబోయేది మారణహోమం, శిథిలం కాబోతోంది అశోకుడి ఆశయం. కలియుగంలో పుట్టిన ఏ శక్తి దీన్ని ఆపలేదు. ఓకే, సో కలియుగంలో జరిగే వార్ అనమాట ఇదంతా. చూసారు కదా వార్ యొక్క విజువల్స్ అని ఎలా ఉన్నాయంటే అందరూ చనిపోయారు, ఎవరో ఒక్కరు ఉన్నారనమాట వార్లో. సో చాలా దారుణమైన పెద్ద యుద్ధమే జరిగింది. సో ఏం జరిగింది ఏంటి అనేది తెలీదు. మేబీ ఇది కలియుగంలో జరిగిన వారా లేకపోతే వేరే యుగంలో జరిగింది, పాతకాలంలో అంటే వేరే యుగంలో జరిగింది విజువల్స్ చూపించారా అనేది మనకు మూవీలో తెలిసింది. సో దీన్నైతే ఎవరు ఆపలేరు అని అనమాట అర్థం. సో కలియుగంలో పుట్టిన ఏ శక్తి కూడా దీన్ని ఆపలేదు అని అంటున్నారు. సో అంత భయంకరమైనది అని అర్థం. మనోజ్ గారి ఎంట్రీ. ఓకే, ఇలాంటి రాయితోనే నన్ను చిన్నప్పుడు కొట్టింది అని చెప్పి అంటున్నారు. సో మనోజ్ గారి చైల్డ్హుడ్ అంతా రెల్స్ ఆయన ఫ్లాష్ బ్యాక్ అంతా బాధాకరంగా ఉండబోతుందేమో, లేకపోతే పెద్ద ఫ్లాష్ బ్యాకే ఉండబోతుంది, అందుకని ఈయన ఇలా అయ్యింది. సో ఇప్పుడు నా టైం వచ్చింది అని అంటున్నారు. ఓకే, సో భూమి మీద చేయబోయే సంతకం ఇది నేను అంటే గుర్తుండిపోయేటట్టు చేసేది అన్నట్టు. అంటే ఆయనకు ఒక ప్లాన్ ఉంది, ఏదో కాదు చాలా పెద్ద ప్లానే ఉంది. సో ఆయన ఏం చేయబోతున్నారు, ఆయనకి ఏంటి ఏం కావాలి ఏం చేయాలనుకుంటున్నారు అనేది మూవీలో తెలిసింది. బట్ ఆయన యొక్క క్యారెక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ అనిపిస్తుంది. అంటే అందరినీ చంపుతూ అలా వెళ్తున్నారు, కొట్టుకుంటూ చంపుతూ వెళ్తున్నారనే కాదు, ఒక ఇప్పుడు ఏ మూవీలో అయినా సరే బాగా చంపడం అనేది పెద్ద విలన్ అన్నట్టు కాదనమాట. ఎవరికైతే మంచిగా మైండ్తో అలాగా బాగా తెలివిగా ఉంటారో వాళ్ళని మంచి విలన్స్ అనొచ్చు. సో విలన్కి మంచి తెలివితేటలు కూడా ఉండాలి. అలాగే నాకు ఇక్కడ మనోజ్ గారికి సో ఈయన మంచి తెలివితేటలు ఉన్న విలన్ అని అనిపిస్తుంది నాకైతే ఫుల్గా. సో విలన్కి తెలివి యాడ్ చేస్తే గా అనిపించింది మనకి చూస్తున్నప్పుడు. బా ఇది కావాలి అన్నట్టు అనిపించింది. డమ్గా కాకుండా విలన్ కొంచెం తెలివిగా ఉండాలి, కొంచెం కాదు, నాకు బాగా తెలివిగా ఉన్న విలన్స్ తోనే హీరోస్ ఫైట్ చేస్తే బాగుండిద్ది అనిపించింది ఎప్పుడు కూడా. ఈ ప్రమాదాన్ని ఆపే దారి లేదా? ఈసారి దారి దైవం కాదు, యుగాల వెనక అవతరించిన ఓ ఆయుధం చూపిస్తుంది. ఓకే, సో దీన్ని ఎవరు ఆపుతారు ఏంటి అంటే చాలా పెద్ద ఏదో ప్రాబ్లం వచ్చింది. సో దీన్ని ఎవ్వరు ఆపలేరు, ఈ యుగంలో పుట్టిన వాళ్ళు కానీ ఎవ్వరు ఆపలేరు, ఏమి చేయలేరు అన్నారు కదా. సో ఆపగలుగుతారు. ఏంటంటే ఈసారి దైవం కాదు, యుగాల వెనకాల ఉన్న ఒక ఆయుధం. అంటే యుగాల వెనకాల అంటే ఏంటి, ఎవరు వాడారు ఆయుధాన్ని ఏంటి అనేది మనకి క్వశ్చన్ మార్క్ అనమాట. సో ఆ ఆయుధం అనేది మనకి దారి చూపించింది అని అడదాం. సో ఇక్కడ ఉంది ఆయుధం, మిరాయి. ఆయుధం పేరు మిరాయి. మనకి ఇక్కడ నేమ్ అనేది ఇచ్చారు. సమాధానం కోసం బయట కాదు లోపల వెతుకు. ఇదైతే కరెక్టే. సమాధానం కోసం ఇప్పుడు మన లోపల మనం వెతకాలి ఏంటి అనేది. సో చాలా బాగుంది డైలాగ్. ఓకే, 9 books 100 questions. ఇప్పుడు చెప్పారు కదా 9 books 100 questions అండ్ ఒక స్టిక్. సో ఈ అడ్వెంచర్ ఏంటి, ఏం చేయాలి, అసలు విలన్ ఏంటి, ఏం చేయాలనుకుంటున్నారు, హీరో ఏం చేస్తున్నారు, అడ్వెంచర్ అంటే ఎలా ఆపాలనుకుంటున్నారా, లేకపోతే ఏదైనా ఆయన కూడా కనిపెట్టాలనుకుంటున్నారా ఏంటి అనేది మనకి క్వశ్చన్ మార్క్. విజువల్స్ అన్నీ చాలా కొత్తగా ఉన్నాయన్నమాట. ఫైటింగ్స్ అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. అసలు షార్ట్ సూపర్ ఉంది. నేనైతే రాముల వారు అనుకుంటున్నాను. ఆయన కాలు నీలి రంగులో ఉంది కాబట్టి శ్రీరాముల వారు అనుకుంటున్నాను.
సో కామెంట్స్లో కూడా చాలామంది శ్రీరాముల వారే అని చెప్పారు. అలానే పక్కన కూడా వానల సేన మొత్తం ఆయన అలా వస్తుంటే ఆయన పాదాలు అలాగా ఆ సీన్ అనేది చాలా అంటే చాలా బాగుంది. అలాగ స్క్రీన్ మీద అందరూ అలాగ దండం పెడుతున్నారు వంగి, చాలా అంటే చాలా బాగుంది. గూస్ బంప్స్ వస్తున్నాయి. సో చాలా వెయిటింగ్ తర్వాత వచ్చింది టీజరు. మూవీ కూడా తొందరగా వచ్చేయాలి. ఓకే, September 5th అండి. సో ఇట్స్ ఓకే, మంచిగా ఉండబోతుంది అనిపిస్తుంది. సో ఆల్ ద బెస్ట్ తేజ గారు, మీకు ఈ మూవీ మంచి హిట్ అవ్వాలి. ఇంకా మంచి మనోజ్ గారికి కూడా బెస్ట్ కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. సో ఆయన క్యారెక్టర్కి చాలా వాల్యూ ఉంది, ప్లస్ విలన్గా చాలా పవర్ ఉంది. సో స్టోరీ ఇంకా బాగుండి మంచిగా తీస్తే మాత్రం మూవీ సూపర్. నాకైతే మంచి పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. చాలా వెయిటింగ్ కూడా అనిపిస్తుంది. అంటే ఎప్పుడు రిలీజ్ అయితే అప్పుడు చూద్దామా అన్నట్టు అనిపిస్తుంది నాకు. మీకు ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది టీజర్ అనేది మీరు కామెంట్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి, సరేనా? సో మా ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియో నచ్చితే లైక్ చేసేసి వెళ్ళండి. సో నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.